తెలుగు సినీ డాన్సర్స్ అసోసియేషన్లో వార్ ముదురుతోంది. అసోసియేషన్లో డాన్సర్లకు చెందాల్సిన డబ్బుల్ని ప్రధాన కార్యదర్శి కోశాధికారి దోచుకుంటున్నారని అధ్యక్షురాలు సుమలత ఆరోపించారు. అక్రమాల్ని ప్రశ్నించినందుకే తనపై ఆరోపణలు చేస్తూ 10 మంది కార్యవర్గ సభ్యులు రాజీనామా చేశారని చెప్పారు. ఈ ఆరోపణలకు మాజీ ప్రెసిడెంట్ జోసెఫ్ ప్రకాష్ కౌంటర్ ఇచ్చారు. డాన్సర్ సృష్టి వర్మ కూడా ప్రస్తుత ప్రెసిడెంట్ సుమలతపైనే ఆరోపణలు చేసింది. అసలేం జరిగింది? ఎందుకింత రచ్చ? స్టెప్పులు వేయాల్సినోళ్లు చిందులేస్తున్నారు, కొరియోగ్రఫీ చేయాల్సినోళ్లు కొట్టుకుంటున్నారు, క్రియేటివ్ డ్యాన్స్ గురించి ఆలోచించాల్సినోళ్లు డిష్యూమ్ చేస్తున్నారు. డాన్సర్ల సంక్షేమాన్ని పట్టించుకోవాల్సిన అసోసియేషన్ పెద్దలు ఆరోపణలు ప్రత్యారోపణలతో రచ్చరచ్చ చేస్తున్నారు. తెలుగు సినిమా డాన్స్ డైరెక్టర్ల అసోసియేషన్లో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. చాలా కాలంగా లోలోపల నడుస్తోన్న ఆధిపత్య పోరు బయటపడింది. ఇటీవల అసోసియేషన్ ఫండ్స్ నిర్వహణ, సభ్యుల సంక్షేమ కార్యక్రమాలు, అవకాశాల పంపకంలో పారదర్శకత లోపించిందనే ఆరోపణలతో జానీ మాస్టర్ వర్గం, శేఖర్ మాస్టర్ వర్గం రెండుగా చీలిపోయాయి. ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకోవడం, మీడియా ముందుకొచ్చి ఆరోపణలు చేయడంతో ఈ వివాదం రచ్చకెక్కింది. దానికి ముందు జానీ మాస్టర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే సృష్టి వర్మ అతనిపై లైంగిక ఆరోపణలు చేసింది. ఆ కేసులో జానీ జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. వచ్చాక ఆయన భార్య సుమలత ప్రెసిడెంట్గా గెలిచింది. అక్కడి నుంచి సమస్యలు మరింత ఎక్కువయ్యాయి. డాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్న సుమలత ఈ వివాదంలో కొన్ని సంచలన విషయాలను బయటపెట్టింది. గతంలో అసోసియేషన్ నిధుల్లో పెద్ద ఎత్తున స్కామ్స్ జరిగాయని, లెక్కల్లో చాలా తేడాలు ఉన్నాయని ఆరోపించింది. డాన్సర్ల సంక్షేమం కోసం సేకరించిన నిధులను కొందరు సొంతానికి వాడుకున్నారని, అంతేకాదు నిర్మాతల దగ్గర ఒక అమౌంట్ రాసి అసోసియేషన్లో మరో అమౌంట్ రాస్తున్నారని చెప్పుకొచ్చింది. ఈ ఆర్థిక అవకతవకలపై ప్రశ్నించినందుకే తమపై కొందరు ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తూ అసోసియేషన్ను చీల్చే ప్రయత్నం చేస్తున్నారని సుమలత స్పష్టం చేసింది. వాళ్ళు దోచుకోవడానికి మేము ఆపేస్తున్నాం కదా, ఇంక వ్యతిరేకతే కదా వస్తుంది. వాళ్ళు సపోర్ట్ చేస్తే హ్యాపీ కదా, ఇంకా మా డాన్సర్స్ హ్యాపీగా ఉంటారు. అంతే కదండి, మీ మీద ఎలిగేషన్ ఉంది కాబట్టి మీరు ఫైర్ అవుతున్నారు. సుమలత, జానీ మాస్టర్ వర్గం చేసిన ఆరోపణలను శేఖర్ మాస్టర్ వర్గం తీవ్రంగా ఖండించింది. తాము ఎలాంటి ఆర్థిక అవకతవకలకు పాల్పడలేదని, అసోసియేషన్ నిబంధనల ప్రకారమే అంతా నడిచిందని సమర్థించుకుంటోంది. ప్రస్తుతం రూలింగ్లో ఉన్నవారు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే పాత లెక్కల పేరుతో తమపై బురద జల్లుతున్నారని శేఖర్ మాస్టర్ వర్గం ఆరోపించింది. ఇష్టానుసారం సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఫెడరేషన్ వాళ్ళు చెబుతున్నది కూడా పెడచెవిన పెడుతున్నారనేది వాళ్ల వాదన. సభ్యులందరి ముందు ఎలాంటి లెక్కలైనా చూపించడానికి తాము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నామని వాళ్ళు స్పష్టం చేశారు. మేము ఫెడరేషన్ ద్వారా ఎలక్ట్ అయిన వాళ్ళమండి. మేము రాజీనామా అనేది ఫెడరేషన్ వాళ్ళకి ఇచ్చింది మాట వాస్తవమే. కానీ అది ఎలా వీళ్ళందరినీ ఒక తాటిపై కూర్చోబెట్టి మా అసోసియేషన్ భవిష్యత్తు కరెక్ట్గా ఉండాలి, డాన్సర్ల భవిష్యత్తు కరెక్ట్గా ఉండాలని ఒక ఉద్దేశంతో మేము మాట్లాడడం జరిగింది తప్ప మేము రాజీనామా అనే ప్రస్తావన ఎక్కడే తీయలేదు. అప్పుడు అవినీతి జరిగిందని చెప్తున్నారు కదా, అదే మా ఈసీ మెంబర్లకు చెప్పుంటే మేమే యాక్షన్ తీసుకునే వాళ్ళం. మాకు ఎందుకు చెప్పలేదు? మరి అసోసియేషన్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశాడు మాజీ ప్రెసిడెంట్ జోసెఫ్ ప్రకాష్. స్కామ్ జరిగినట్లు నిరూపిస్తే తాను ఏ శిక్షకైనా సిద్ధమని వీడియో విడుదల చేశాడు. హలో అండి, మాజీ ప్రెసిడెంట్ సుమలత గారు, ఇప్పుడే మీ వీడియో చూశాను, అఫీషియల్ గ్రూప్లో పెట్టారు. మరి మొన్న జనరల్ బాడీలో రాజీనామా చేశానని చెప్పారు. చేయలేదనుకుంటా, అదంతా జనరల్ బాడీ కోసం యాక్టింగ్ అనమాట. సో ఫెన్సింగ్ గురించి కొన్ని క్వశ్చన్స్ చేశారు. నేను వీడియోలో చెప్పాను అని మళ్ళీ చెప్తున్నా. ఫెన్సింగ్లో నాకు సంబంధించి లేదంటే ఫెన్సింగ్లో ₹1 ఫ్రాడ్ జరిగిందని నిరూపించి దాంట్లో నాది ₹1 అయిందని నిరూపిస్తే ఏ శిక్షకైనా నేను రెడీ ఉన్నాను. ఓకేనా? ఈ వివాదం ముదురుతున్న క్రమంలో జనరల్ బాడీ సభ్యులు రాజీనామాలు చేయడం సంచలనం సృష్టించింది. అయితే ఇక్కడ ప్రెసిడెంట్ సుమలత ఓ క్లారిటీ ఇచ్చింది. జనరల్ బాడీ సభ్యులను ముందు సస్పెండ్ చేశామని, ఆ తర్వాత వాళ్లు దొరికిపోతారనే భయంతోనే రాజీనామా ఇచ్చారని స్పష్టం చేసింది. ముఖ్యంగా ట్రెజరర్, జనరల్ సెక్రటరీ ఇద్దరే అవినీతికి పాల్పడ్డారని, వాళ్లకు మద్దతుగా మరో 8 మంది రాజీనామా చేశారని అంటోంది. వాళ్లు రిజైన్ ఇచ్చింది డాన్స్ అసోసియేషన్కు కాదని ఫెడరేషన్కు మాత్రమే అంటోంది. రాజీనామా చేసిన సభ్యులకు బై ఎలక్షన్ పెట్టాలా వద్దా అనే విషయం తెలుసుకోవడానికి సీక్రెట్ ఓటింగ్ నిర్వహిస్తుంటే దాన్ని కూడా ఆపడానికి చూస్తున్నారని సుమలత అంటోంది. జూన్ 4న జరిగిన జనరల్ బాడీ మీటింగ్కు 188 మంది సభ్యులు వస్తే అందులో 136 మంది సస్పెండ్ అయిన వాళ్లు తప్పు చేశారని తీర్మానించారని సుమలత చెప్పుకొచ్చింది. 10 మంది రాజీనామాలు చేస్తే మిగతా వాళ్ళు కూడా దిగిపోవాలి అనే రూల్ ఉందంటే మేము ఇంత మాట్లాడాం కదా, సింపుల్ అంతే. ఇప్పుడు భాను మాస్టర్ అడిగినా ఏ మాస్టర్ అడిగినా సరే బైలాస్ రూల్ ప్రకారం వెళ్ళాలి అని అంటున్నాం. మా పదవీ కాలం ఇంకా ఉండగా మాకెందుకు ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారు? మేమేం తప్పు చేశాము? డాన్సర్ల సమస్యలను పరిష్కరించడంలో, వారికి సరైన న్యాయం చేయడంలో సుమలత సరిగ్గా స్పందించడం లేదనే నిరసనతోనే జనరల్ బాడీ సభ్యులు ఫెడరేషన్కు రాజీనామాలు ఇచ్చారనేది శేఖర్ మాస్టర్ వర్గం చెబుతున్నమాట. అసోసియేషన్ మనుగడ, వందలాది మంది డాన్సర్ల భవిష్యత్, వారి కుటుంబాల పోషణ ప్రమాదంలో పడుతుందనే ఉద్దేశంతోనే
ఈ విషయంపై తాము అంత సీరియస్గా పోరాడుతున్నట్లు సుమలత తెలిపింది. ఇందులోకి లోకల్ నాన్ లోకల్ ఇష్యూ వచ్చింది. జానీ మాస్టర్ బయట నుంచి డాన్సర్లను తీసుకొస్తారనేది ప్రధానమైన ఆరోపణ. డాన్సర్ సృష్టివర్మ మాత్రం ప్రెసిడెంట్ సుమలత ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించింది. తాను రాజీనామా చేసిన వారి వైపే ఉన్నానని, వారి తరఫునే పోరాడతానని స్పష్టం చేసింది. ఫెడరేషన్ కి వెళ్ళి రాజీనామా ఇచ్చారంటే దాంట్లో తప్పు ఏంటి నాకు అర్థం కావడం లేదు. ఒక్కసారి ఒక కంప్లైంట్ ఇక్కడ యూనియన్ లో తీసుకోవట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు అంటే మేము ఎక్కడికి వెళ్తాము? మాకు ఒకవేళ ఈసీ మెంబర్స్కి ప్రాబ్లం ప్రెసిడెంట్తో ఉంటే, జనరల్ సెక్రటరీతో ఉంటే, ట్రెజరర్తో ఉంటే వాళ్ళు ఎలా ఇవ్వాలి కంప్లైంట్? ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ అండ్ ట్రెజరర్కి వాళ్ళు ఫెడరేషన్కే వెళ్తారు కదా. ఫెడరేషన్లో వెళ్ళి రాజీనామా ఇచ్చారు, ఫెడరేషన్ ఒప్పుకోలేదు, బికాస్ దట్స్ నాట్ కరెక్ట్ కదా. సో మీరు ఎవరు? నేను యాక్సెప్ట్ చేశాను, యాక్సెప్ట్ చేయలేదు అది చెప్పిన వాళ్ళు మీరు ఎవరు? అసలు డాన్స్ మాస్టర్ల మధ్య వివాదం గురించి జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్లను షూటింగ్ సెట్కు పిలిపించి మెగాస్టార్ చిరంజీవి మాట్లాడారు. మనమంతా ఒకే కుటుంబం లాంటి వాళ్ళమని, ఏవైనా సమస్యలు, లెక్కల తేడాలు ఉంటే 4 గోడల మధ్య కూర్చుని పరిష్కరించుకోవాలని, వివాదాలను వెంటనే ఆపేయాలని ఆయన సూచించారు. ఇలా సర్ది చెప్పిన తర్వాత జానీ మాస్టర్ మీడియా ముందుకొచ్చాడు. చిరంజీవి తమకు పెద్ద దిక్కు అని, ఆయన మాటను తాము జవదాటమని స్పష్టం చేశాడు. అసోసియేషన్ అభివృద్ధి కోసం, డాన్సర్ల సంక్షేమం కోసం అందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పాడు. శేఖర్ మాస్టర్ గారు, నేను, మా మాస్టర్స్, మా మధ్యలో ఏ విభేదాలు లేవు, ఏ యుద్ధాలు లేవు. ఓకే, ఏదైనా చిన్నవి ఉన్నాయి అని అంటే ఒక ఇంట్లో మనం ఉంటాం, అన్న ఒక గట్టిగా మాట్లాడతాడు, తమ్ముడు కొంచెం స్లోగా మాట్లాడతాడు, అమ్మ ఒక మాట అంటుంది, అన్నీ మేము అయితే అక్కడికక్కడే జస్ట్ 10 నిమిషాలు ఉంటుంది. దాని తర్వాత వెళ్ళిపోయి ఎవరి పనులు చూసుకుంటాం, ఎవరికి ఏం ఇబ్బంది ఉంటే ఫస్ట్ ఉంటాం అనమాట. సో ఓవరాల్గా ఇది యూనియన్లో జరుగుతున్న చిన్న సమస్య, పెద్ద సమస్య కాదు, చిన్న సమస్య. ఆ సమస్యకి కొరియోగ్రాఫర్స్కి అంటే మాకు, శేఖర్ మాస్టర్ గారు, మిగతా మాస్టర్స్కి సంబంధం లేదు. కానీ అలా చెప్పిన కొన్ని నిమిషాలకే సుమలత మీడియా ముందు తమ అసోసియేషన్ గుట్టంతా బయటపెట్టేసింది. మొత్తానికి ఈ వివాదం టాలీవుడ్లో కలకలం రేపుతోంది.